ఓ నా కుమారులారా, మీరు ఏ విధంగా అయితే ఒక తల్లి గర్భం నుంచి బయటకు వచ్చారో అదే విధంగా ఒక తండ్రికి మాత్రమే మీరు సంతానం. నేను ఎటువంటి చెడు పనులు చేయలేదు. నేను నా యొక్క తండ్రి యొక్క వంశానికి చెడ్డ పేరు కూడా నేను తీసుకురాలేదు. మిమ్మల్ని పెంచడంలో, పోషించడంలో ఏమాత్రం కొరతను కూడా చేయలేదు. మీరు ఇష్ట ప్రకారంగా ఇస్లాం యొక్క ధర్మాన్ని ఆహ్వానించారు. మీ ఇష్ట ప్రకారంగా మీరు హిజ్రత్ చేసి మదీనాకు వచ్చారు. ఇప్పుడు మీ ఇష్ట ప్రకారంగా అల్లాహ్ మార్గంలోకి మీరు వెళ్తున్నారు. ఎప్పుడైతే ఖడ్గాల యొక్క శబ్దం పెరిగిపోతుందో, నిప్పురవ్వలు రాలుతున్న పరిస్థితుల్లో మీరు వెనకడుగు మాత్రం వేయవద్దు. ఒక్కొక్కరు ముందు అడుగు వేసి అల్లాహ్ మార్గంలో అమరగతులైనా అయిపోండి, లేకపోతే విజయాన్ని సాధించైనా రండి తప్ప వెనక అడుగు వేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఒక తల్లి తన 4 కుమారులకి 5వ కుమారుడు లేడు, 4 మాత్రం ఉన్నాడు. తండ్రి కూడా చనిపోయాడు, భర్త కూడా ఏ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దీని యొక్క జీవితానికి ఏదైనా సహకారం ఏదైనా ఉంది అంటే 4 కుమారులు. వాళ్ళకి తాకీదు చేసి పంపిస్తుంది, విజయమైనా అవ్వాలి, లేకపోతే వీర స్వర్గమైనా పొందండి. ఇంటికి మాత్రం వెనకడుగు వేసి మాత్రం రాకొద్దు, వీపు మాత్రం చూపించవద్దు. తీర్పు దినం నాడు నన్ను అల్లాహ్ తాలా మీ ముందు నిలబెట్టినప్పుడు అమరగతులయ్యే షహీదుల యొక్క తల్లి వరుసలో నేను నిలబడాలనుకుంటున్నాను అంది. 4 కూడా షహీద్ అయిపోయారు. అల్లాహ్ యొక్క మార్గంలో యుద్ధంలో ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు తన యొక్క తల్లి మాటలని కవిత్వాల రూపంలో పలుకుతూ అల్లాహ్ మార్గంలో ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వెళ్ళి అమరగతులైపోయారు. అందరూ వచ్చి చెప్పారే తనకి, నీ 4 కొడుకులు కూడా అల్లాహ్ మార్గంలో షహీద్ అయిపోయారు. పెదవిరుపులు విరుపుతున్నారు, జాలి చూపిస్తున్నారు. ఆ తర్వాత ఆ తల్లి ఒక ఏలాన్ చేసింది. ఏం చేసిందో తెలుసా? నా ఇంటికి వాళ్ళు మాత్రమే రండి, ఎవరైతే నా కొడుకుల గురించి షాబాషి చెప్తారో. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ కొడుకులు అల్లాహ్ మార్గంలో షహీద్ అయిపోయారు. తీర్పు దినం నాడు నిన్ను అల్లాహ్ తాలా షహీదుల యొక్క తల్లి వరుసలో నిలబడతాడని చెప్పి శుభాకాంక్షలు తెలిపేవాళ్ళు, షాబాషిలు తెలిపేవాళ్ళు మాత్రమే మా ఇంటికి రండి. ఇటువంటి వాళ్ళు మాత్రం మా ఇంటికి రావద్దు. అయ్యో నీ జీవితం ఏమవుతుందో, నువ్వు ఎలా జీవితాన్ని గడుపుతావు, ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటని చెప్పి జాలి చూపించేవాళ్ళు నా ఇంటికి రావద్దు అంది. స్త్రీలు అలా ఉండేవాళ్ళు.